10వ తరగతి విద్యార్థులకు మొదటి పాఠాన్ని చక్కగా వివరించి దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇవ్వడానికి సార్ ఇవాళ మనకు సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులారా, ఈ పాఠానికి సంబంధించినటువంటి గ్రామర్ను మరియు నోట్స్ను చక్కగా రాసుకొని బాగా అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు యాసిన్ సార్ గారు. విద్యార్థులారా, మనము ఈ వీడియో యందు బర్సతే బాదల్ అనే పాఠానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. యాక్చువల్గా మనకు పరీక్షలో దాదాపు అభివ్యక్తి సృజనాత్మకత అనే పార్ట్ నుండి ఎగ్జామ్కు ఇస్తారనమాట. అయితే ఆ అభివ్యక్తి సృజనాత్మకత పార్ట్లో కూడా ప్రస్తుతానికి మనము ముఖ్యమైన ప్రశ్నలను తీసుకొని ఇక్కడ మనము ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు జవాబులు మనం ఏ విధంగా రాయాలి, ఎలా రాస్తే మనము మార్క్స్ను స్కోర్ చేయవచ్చు, అంటే ఆ ప్రశ్న మనము పాయింట్స్ వైజ్గా రాస్తే బాగుంటుందా లేదా పారాగ్రాఫ్ వైజ్గా రాస్తే బాగుంటుందా, ఆ విషయాన్ని కూడా మనము డిస్కస్ చేసుకుందాము ఈ వీడియోలో. అంటే యాక్చువల్గా ఈ వీడియో ఇంతవరకు చేయలేదు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, కానీ చాలామంది విద్యార్థుల కోరిక మేరకు మనము ఈ వీడియోను చేయడం జరిగింది. సరే, మనకు ఈ బరస్తే బాధలు అనే పాఠంలో అభివ్యక్తి సృజనాత్మకత అనే కింద మనకు ముఖ్యమైన ప్రశ్నలు అయితే ప్రస్తుతం మనం ఈ వీడియోలో మనము 2 ప్రశ్నల గురించి డిస్కస్ చేస్తాము. మిగతా ఒకటి ఎస్ఏ క్వశ్చన్, అది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓకేనా? వీటిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వర్షా సభీ ప్రాణియోं के लिए జీవన్ కా ఆధార్ హై కైసే. అంటే మనము వీటి తెలుగు అర్థాన్ని కనుక తీసుకున్నట్టయితే, వర్షము అన్ని ప్రాణులకు అంటే సమస్త ప్రాణులకు జీవనాధారము ఎలా, వర్షం అనేది సమస్త ప్రాణులకు జీవనాధారము ఎలా అనేసి ప్రశ్న ఉంది. వాటికి మనము జవాబులు రాయాలంటే ఏ విధంగా రాయొచ్చో చూడండి. వర్షా సభీ ప్రాణియోं के लिए జీవన్ కా ఆధార్ హై. మనం ఆన్సర్గా రాస్తున్నాము ఏమనేసి, నిజంగా వర్షము సమస్త ప్రాణులకు జీవన ఆధారమే. ఎందుకంటే క్యూంకి వర్షా సే హీ ధర్తీ పర్ పానీ ఆతా హై. మనకు భూమి మీద నీళ్ళు వస్తున్నాయి కదా, ఈ భూమి మీద మనకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వర్షాసే. ఇక్కడ దీని ట్రూ మనం ట్రాన్స్లేషన్ తీసుకుంటే వర్షా సే హీ ధర్తీ పర్ పానీ ఆతా హై అంటే వర్షము వల్లనే భూమిపైకి నీళ్లు చేరుతుంది. నెక్స్ట్ పాయింట్, భూమి పర్ హర్ ప్రాణి కే లియే పానీ అనివార్య హై. అంటే భూమిపై ఉన్న ప్రతి ప్రాణి కొరకు నీరు అనేది తప్పనిసరి. అనివార్య హై అంటే తప్పనిసరి, అంటే ఖచ్చితంగా కావాల్సిన వస్తువు అని. మూడో పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, వర్షా సే హీ ప్రకృతి కే కణ కణ మే శక్తి पैदा होती है. అంటే ఈ వర్షములోనే ప్రకృతి యొక్క ప్రతి అణువులో శక్తి, కొత్త శక్తి అనేది లభిస్తుంది, ఉత్పన్నం అవుతుంది అనేసి ఇక్కడ చెప్పాడు అనమాట. తర్వాత ఇదే క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్ ఇంకా కొన్ని పాయింట్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. వర్షా సే హీ భూమి హరి భరి రహతి హై, హర్ ప్రాణికో ఆహార్ మిల్తా. అంటే వర్షము వల్లనే భూమి పచ్చగా ఉంటుంది. హరి భరి అంటే ఏమి, పచ్చగా ఉంటుంది. హర్ ప్రాణికో ఆహార్ మిల్తా హై అంటే ఏమి, ప్రతి ప్రాణికి ఆహారము దొరుకుతుంది. యాక్చువల్గా నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోలేదు. జస్ట్ మనకు క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా రాయొచ్చు, ఆ ఆన్సర్లో ఉండే వాక్యాలకు మనము జస్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ ఇస్తున్నాం అనమాట. అంటే జస్ట్ మనకు అర్థం కావడానికి ఏదైనా పదం మనకి ఇబ్బందిగా అనిపించకూడదు అనే ఉద్దేశంతో జస్ట్ ట్రూ ట్రాన్స్లేషన్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, వర్షా సే హీ భూమి హరి భరి రహతి అంటే వర్షము వల్లనే భూమి పచ్చగా ఉంటుంది. హర్ ప్రాణికో ఆహార్ మిల్తా హై అంటే ప్రతి ప్రాణికి ఆహారము దొరుకుతుంది అని. ఇక నెక్స్ట్ పాయింట్ చూడండి, వర్షా కే జల్ సే హీ ధర్తీ పర్ పేడ్ పౌధే జీవ జంతు మానవ జీవిత రహితే హై. అంటే ఈ వర్షపు నీటి వలనే ఈ భూమిపై చెట్లు మొక్కలు కానివచ్చు, జీవ జంతు అంటే జంతువులు కానివచ్చు, మానవులు కానివచ్చు, జీవిత రహితే హై అంటే వర్షపు నీటి వల్లనే భూమిపై చెట్లు మొక్కలు జీవ జంతువులు అంటే జీవరాశులు మరియు మనుషులు జీవించి ఉన్నారు. అంటే వర్షం లేకపోతే వీళ్ళంతా లేరు అని. ఓకేనా? నెక్స్ట్ పాయింట్,
ఏమంటున్నాడు, गड्ढे पोखर तालाब नदियां जलाशय आदि से पानी भर जाते हैं, आदि पानी से भर जाते हैं। అంటే మీ గడ్డే అంటే గుంతలు, అంటే వర్షం వల్ల చిన్న చిన్న నీటి గుంతలు, పోఖర్ అంటే మీ నీటి చెలుములు, తాలాబ్ అంటే చెరువులు, నదియా అంటే నదులు, జలాశయ అంటే జలాశయాలు అంటే గుంతలు, నీటి చెలుములు, తర్వాత చెరువులు, నదులు, జలాశయాలు, ఆది అంటే మొదలగునవి పానీసే భర్ జాతే హై, పానీసే భర్ జాతే హై అంటే అర్థం ఏమి, నీళ్లతో నిండిపోతాయి. ఇన్ని పాయింట్స్ మనం రాయొచ్చు యాక్చువల్గా ఈ ప్రశ్నకు మనం సమాధానంగా. అయితే మనం ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్స్ ఎన్ని అంటే 3 లేదా 4 పాయింట్లు. ఎన్ని పాయింట్లు రాయాలా? జస్ట్ 3 లేదా 4 పాయింట్లు రాయాలా. మనము వీటిలో మీకు నచ్చిన ఏ 4 పాయింట్లు రాసినా కానీ మనకు ఖచ్చితంగా మనం సాధించాల్సిన 2 మార్కులు మనకు వచ్చేస్తాయి. ఓకేనా డియర్ స్టూడెంట్స్? సరే, మనము ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. వర్షా ఋతుకే ప్రాకృతిక సౌందర్య పర్ అప్నే విచార్ లిఖియే. అంటే వర్ష ఋతువు యొక్క ప్రాకృతిక సౌందర్యంపై, అంటే ప్రకృతి సౌందర్యంపై మీ ఆలోచనలను, అప్నే విచార్ అంటే మీ ఆలోచనలను రాయండి అంటే వర్ష ఋతువులో, అంటే వర్షం పడే సమయంలో ప్రకృతి సౌందర్యం ఏ విధంగా ఉంటుందో మనము రాయాల్సి ఉంటుంది అనమాట ఈ ప్రశ్నకు సమాధానంగా. సరే, జవాబు కింద మనం ఏం రాయొచ్చు చూడండి. వర్షా కి ఋతు మే ప్రకృతి బహుత్ సుందర్ రహతీ హై. అంటే వర్ష ఋతువులో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. సుందర్ అంటే అందంగా, బహుత్ అంటే చాలా. ఓకేనా? వర్ష ఋతువులో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, पेड़ पौधे नए नए पत्ते फूल फलों से भर जाते हैं. అంటే మీ చెట్లు మొక్కలు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ చెట్లు మొక్కలు నయే అంటే కొత్త పత్తే అంటే ఆకులు, ఫూల్ అంటే పువ్వులు, ఫల్ అంటే పండ్లు, సే భర్ జాతే హై తో నిండిపోతాయి అనేసి. అంటే చెట్లు లేదా మొక్కలు కొత్త పువ్వులు, ఆకులు, పండ్లతో నిండిపోతాయి అనేసి ఇక్కడ చెబుతున్నాడు. నెక్స్ట్ పాయింట్ మనం ఏం రాయొచ్చు, ఆకాశ్ మే ఇంద్రధనుష్ కా నిర్మాణ్ హోతా హై. అంటే ఆకాశంలో ఇంద్రధనుస్సు కూడా ఏర్పడుతుంది. ఏ సమయంలో? వర్ష ఋతువులో. ఓకేనా? ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ, చారో ఓవర్ హరియాలి ఛా జాతి హై. అంటే మన నలువైపులా ఏమి అలుముకుంటుందంటే పచ్చిక అనేది అలుముకుంటుంది. కోయల్ కూకుతే హై, దాదురు టర్రాతే హై, ఔర్ మోర్ నాచితే హై. అంటే కోయలు కూస్తాయి, కప్పలు బెకబెకమంటాయి, మరియు నెమళ్ళు నాట్యం చేస్తాయి. ఏ సందర్భంలో? వర్ష ఋతువులో. ఇంకా ఏమంటున్నాడు, ఆకాశ్ మే బిజలీ చమక్తి హై, వర్షా హోతీ హై, భూమి పర్ జలధారాయే బహతే హై. చెబుతున్నాడు ఆకాశ్ మే బిజిలీ చమక్తి హై అంటే ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. వర్షా హోతీ హై వర్షం పడుతుంది. భూమి పర్ జలధారాయే బహతి హై భూమిపై నీటి ధారలు ప్రవహిస్తాయి అని. ఓకేనా నాన్న? 8 మార్క్స్ క్వశ్చన్ గురించి చర్చించుకుందాం. ఆ 8 మార్క్స్ క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్ లో ఏమిచ్చాడో మనం ఒక్కసారి చూసినట్టయితే అక్కడ ఏమిచ్చాడంటే, బరసతే బాదల్ కవితా మే ప్రకృతి కా సుందర చిత్రణ హై ఉసే అపనే శబ్దో మే లిఖో అన్నాడు. అంటే బరసతే బాదల్ అను కవితలో ప్రకృతిని అందంగా చిత్రీకరించారు, అంటే అందంగా వర్ణించారు. వాటిని అంటే వేటినైతే అందంగా వర్ణించారో వాటిని అపనే శబ్దో మే లిఖో అంటే నీ మాటలలో రాయి అని చెప్పాడు అనమాట. ఇది ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఇదే వాటికి సంబంధించి, అంటే మనకు ఇదే బరస్తవాదాలు ఇంకో ప్రశ్న కూడా ఉందన్నమాట. ఏమని, ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్ కవి ఐసా క్యూ కహా హోగా స్పష్ట కీజియే. మనకు బరస్తే బాదల్ అనే పాఠంలో తీసుకున్నట్టయితే ఆ బరస్తే బాదల్ కవితలో చివరన, అంటే పద్యం కంటే అన్నిటికంటే లాస్ట్ లైన్ ఏముందంటే కవి చెబుతాడు, ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్. అంటే ఫిర్ అంటే మళ్ళీ అని, మళ్ళీ ఆయే అంటే రావాలి, మళ్ళీ రావాలి. జీవన్ అంటే జీవన్ మే అంటే జీవితంలోకి, మళ్ళీ రావాలి జీవితంలోకి. సావన్ అంటే శ్రావణ మాసము
అంటే శ్రావణ మాసము అనే నెల మా జీవితంలోకి మళ్ళీ మళ్ళీ రావాలి. ఎందుకంటే మన భావన, ఎందుకంటే అది మనస్సుకు హత్తుకునేది. అంటే ఏమి మనస్సుకు హత్తుకునే శ్రావణ మాసపు నెల మా మనస్సుకు హత్తుకునే శ్రావణ మాసపు నెల మన జీవితంలోకి మళ్ళీ మళ్ళీ రావాలి అనేసి కవి చెప్పారు లాస్ట్ లైన్లో. ఇక్కడ చెబుతున్నాడు ఆ వాక్యం అలాగే ఇచ్చేసి, కవి ఐసా క్యూ కహా హోగా, ఇలా ఎందుకు చెప్పి ఉండొచ్చు, స్పష్ట కీజియే, మీరు నాకు నిరూపించండి అనేసి వాడు అక్కడ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఇచ్చాడనమాట. ఇక్కడ మనము వీటిని సరిగ్గా గమనించినట్టయితే మనం ఈ రెండింటికి కలిపి ఒకటే ఆన్సరే రాసేయచ్చు. అంటే ఈ రెండు ప్రశ్నలకు మనము ఒకే ఆన్సర్ రాసినా కానీ మనకు ఒక మార్కు కూడా నష్టపోకుండా మనం మార్కుల్ని సాధించవచ్చు. సరే, ఈ రెండు ప్రశ్నలు కలిపి మనం ఒకే సమాధానంగా ఏ విధంగా రాయగలమో చూడండి. ఓకేనా? సరే, వీటికి ఇది ఎస్ఏ క్వశ్చన్ నాన్న, వీటికి మనకు 8 మార్క్స్ ఉంటాయి ఎగ్జామ్లో. సరే, వీటికి ఆన్సర్లు మనం ఏ విధంగా రాయాలంటే, ఖచ్చితంగా మనము ఇట్లా పెద్ద క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం కవి పరిచయాన్ని ఖచ్చితంగా మనం ఒక హెడ్డింగ్ని పెట్టాలన్నమాట. ఆ హెడ్డింగ్ని పెట్టి ఈ ప్రస్తుతము ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ ఏ పాఠంలో ఉంటుంది, దానికి కవి ఎవరు అనేసి మనం ఖచ్చితంగా రాస్తేనే మనకు ఒక మార్కు ఇస్తారనమాట. అంటే అకార్డింగ్ యాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రకారంగా ఏంటంటే కవి పరిచయానికి ఒక మార్క్ ఉంటుంది అనమాట. అంటే ఎస్ఏ క్వశ్చన్స్కి మాత్రమే, షార్ట్ క్వశ్చన్స్కి కాదు. ఓకేనా? ఎస్ఏ క్వశ్చన్లలో కవి పరిచయానికి ఒక మార్క్ ఉంటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా కవి పరిచయం అనే హెడ్డింగ్ పెట్టి ఆ కవి గురించి మనం రాయాలన్నమాట. ఈ విధంగా రాస్తేనే మనకు ఒక మార్క్ అనేది, వీటికి కేటాయించిన మార్క్ అనేది మనకు లభిస్తుంది, లేకపోతే లభించదు. ఓకేనా? సరే, ఏం చెప్తున్నాడు ఇక్కడ, బరస్తే బాదల్ కవితాకే కవి శ్రీ సుమిత్రానంద పంతజీ హే. అంటే బరస్తే బాదల్ అను కవితను కవిత యొక్క కవి శ్రీ సుమిత్రానంద పంత్ గారు. ఇంకేం రాయచ్చు మనం వీరి గురించి? మనము ఆల్రెడీ వారి గురించి మనం చాలా నేర్చుకున్నాం కదా. ఏ ఛాయావాది కవి హే, వీరు ఛాయావాదానికి చెందిన కవి. సరే, ఛాయావాద్ అంటే ఏమి, వాళ్ళు ఏంది అసలు అంతా మనము అంతకుముందు లెసన్లో డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి జస్ట్ నేను ఇక్కడ ఏంటంటే ఆ వాక్యానికి ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నాను అంతే. ఓకేనా? తర్వాత రెండో పాయింట్ కింద ఏం రాయొచ్చు, ఇన్కో సోవియత్ రూస్ సాహిత్య అకాడమీ పురస్కార్ और జ్ఞానపీఠ పురస్కార్ ప్రాప్త హువా. అంటే వీరికి సోవియత్ రూస్ అనే అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు మరియు జ్ఞానపీఠ అవార్డు లభించాయి. ఓకేనా? ఇక కవి గురించి మూడో పాయింట్ ఏం రాయొచ్చు అంటే, చిదంబర, వీణ, గ్రంథి, పల్లవ్. నన్ను ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, అది పల్లవ్. గ్రామ్య, युगांत, गुंजन, लोकायतन आदि इनकी प्रमुख रचनाएं हैं. అంటే ఏమి, ఆ చిదంబర, వీణ, గ్రంథి, పల్లవ, గ్రామ్య, యుగాంత్, గుంజన్, లోకాయతన్ మొదలుగునవి వీరి ప్రముఖ రచనలు. ఓకేనా? చూడండి అన్న, ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఈ ఎస్ఏ క్వశ్చన్స్కి 8 మార్క్స్ ఉంటాయి కదా, వీటిలో ఒక మార్క్ అనేది మనము కవి పరిచయాన్ని రాసి హెడ్డింగ్ రాసి వాటి గురించి రాస్తేనే, అంటే ఆ పాఠం గురించి ఆ కవి గురించి రాస్తేనే ఒక మార్క్ పడుతుంది, లేకపోతే పడదు అనుకుందాం. అంటే ఆ ఒక్క మార్కు సాధించడానికి మనం 3 పాయింట్లు రాయాల్సిన అవసరం లేదు నాన్న. నేను ఏంటంటే మీకు ఒక అంటే ఎక్కువే మాటలు చెప్తున్నాను. వీటిలో మీరు ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే, ఒకవేళ మీరు దీంట్లో 2 పాయింట్లు రాయగలిగినా చాలు, 3వ పాయింట్ కూడా అవసరం లేదనమాట. రాస్తే మంచిదే, తప్పైతే ఏం కాదు. మనం ఇక్కడ 3 పాయింట్లు పెట్టడానికి కూడా కారణం ఉందన్నమాట. ఎందుకంటే మనకు సపరేట్గా 4 మార్కుల కోసం ఒకటి ఉంటుందన్నమాట. ఏమనేసి, కవి పరిచయం గురించి, అంటే పద్యభాగ కవి గురించి ఒక ప్రశ్న ఇస్తాడు, 4 మార్కుల ప్రశ్న. ఆ 4 మార్కుల ప్రశ్న కోసం మనం 6 లైన్లు రాయాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ ఈ 3 లైన్లు ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే ఏదో ఒక 2 లైన్లు మనం రాసేసినా మనకు ఆ 4 మార్కులు అక్కడ కూడా మనం లాభపడతాం. కాబట్టి మనం ఇన్ని పాయింట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా? సరే, సో ఇది కవి పరిచయం. ఇక మనము ఆ కవిత యొక్క సారాంశంలోకి మనం వెళ్దాము. ఇక్కడ ప్రజెంటేషన్ చూడండి, మనం ఏ విధంగా ఇచ్చాము, కవిత కా సారాంశాన్ని హెడ్డింగ్ పెట్టాం. ఇక్కడ ప్రజెంటేషన్ స్టైల్ని కూడా మీరు గమనించండి. ఫస్ట్ మనం కవి పరిచయం అని హెడ్డింగ్ పెట్టాలి. ఆ పాఠం గురించి, ఆ కవి గురించి మనము ఒక 2 వాక్యాలు రాయాల్సి ఉంటుంది. తర్వాత కవిత కా సారాంశాన్ని ఒక సబ్ హెడ్డింగ్ పెడతాము. కవిత కా సారాంశం అంటే ఇప్పుడు మనము ఆ కవితలో ఉండే టెక్స్ట్ కాంటెంట్ ఉంటుంది కదా, ఆ కాంటెంట్ గురించి ఇక్కడ మనము వివరించుకుంటూ వెళ్తాం. ఓకేనా? మనం ఈ బరస్తవాదాలు అనే పాఠాన్ని మనము ఈ కవితను పాయింట్స్ వైజ్ మనము ప్రజెంట్ చేస్తే
చాలా బాగుంటుంది. ఇది నా ఉద్దేశంలో అంతే. అంటే మనం ఇలాగే ప్రజెంట్ చేయాలని కాదు, పాయింట్స్ వైజ్ ఇచ్చేస్తే బాగుంటుంది అనేది నా సపరేట్గా నా ఉద్దేశం అంతే. ఓకేనా? సరే, మనము ఆన్సర్లోకి వద్దాం. कवि कहते हैं कि वर्षा ऋतु में आकाश में काले काले बादल छा जाते हैं और गर्जन करते हैं. అంటే కవి గారు ఆ కవితలో చెప్పారు ఏమనేసి, కవి कहते हैं, కవి చెబుతున్నారు, కి అంటే ఏమిటంటే వర్షా ఋతువుమే అంటే వర్ష ఋతువులో అంటే వర్షాకాలంలో అని, ఆకాశమే అంటే ఆకాశంలో, కాలే కాలే బాదల్ నల్లని మేఘాలు, ఛా జాతే హే ఆవరించుకుంటాయి, ఔర్ మరియు గర్జన్ కర్తే హే అంటే గర్జిస్తాయి. అంటే కవి చెబుతున్నారు వర్ష ఋతువులో ఆకాశంలో నల్లని మేఘాలు ఆవరిస్తాయి అంటే నల్లని మేఘాలు కమ్ముకుంటాయి మరియు ఏమి గర్జిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, बिजली चमकती है और वर्षा की बूंदे पृथ्वी पर गिरती हैं. అంటే మెరుపులు మెరుస్తాయి, మెరుపులు మెరుస్తాయి మరియు వర్షపు బిందువులు, వర్షాకి బూందే అంటే వర్షపు బిందువులు, పృథ్వీ పర్ అంటే భూమి పైన, గిరతి హై పడుతాయి. ఓకేనా? అంటే మెరుపులు మెరుస్తాయి. ఏ సమయంలో ఇది? వర్ష సమయంలో. ఇక్కడ వర్ణిస్తున్నాం కదా, ఆ కవి వర్ణన అంటే బరస్తే బాధలు అనే పాఠంలో కవి ఏమైతే వర్ణించాడో అది మనం ఒక మన ఇష్ట ప్రకారంగా మన ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం అంతే. ఓకేనా? బిజలీ చమక్తి అంటే మేఘాలు మెరుపులు మెరుస్తాయి మరియు వర్షపు బిందువులు భూమి మీదకి పడుతాయి. ఓకేనా? సరే, ఇక మూడో పాయింట్, వర్షా సే లోగోं के शरीर और मन पुलकित हो जाते हैं. అంటే వర్షము వలన ప్రజల శరీరాలు మరియు మనస్సు పులకించిపోతాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పాయింట్, లోగోं के मन में నయే నయే సపనే జగతే హై అంటే ప్రజల మనస్సులో రకరకాలైన కళలు, పగటి కళలు మేల్కొంటాయి అనేసి ఇక్కడ మనం చెబుతున్నాం. సరే, ఇదే కవితకు సంబంధించి మనము ఇంకా కొన్ని పాయింట్స్ను ప్రజెంట్ చేసాం. మోర్ మ్యావ్ మ్యావ్ కర్తా హై और చాతక పక్షి పియు పియు కర్తే హై అంటే నెమలి మ్యావ్ మ్యావ్ అంటది మరియు చాతక పక్షి పియు పియు అంటుంది. దాదుర్ టర్రాతే హై और సోను బాలక్ ఆతురతా సే క్రందన కర్తా హై అంటే కప్పలు బెకబెకలాడుతాయి మరియు సోను బాలక్ అనే పక్షి ఆనంద భాష్పాలు రాలుస్తుంది. ఝిల్లి ఝంఝన్ కరికే బజతి హై. ఝిల్లి అంటే ఝింగుర్, ఝింగుర్ అనేది కీచురా అనేది ఝంఝన్ అనేసి మ్రోగుతుంది. ఆకాశ్ మే ఇంద్రధనుష్ బంతా హై ఆకాశంలో ఇంద్రధనుస్సు కూడా ఏర్పడుతుంది. ధరతి పర్ జలకి ధారాయ బహతి హై ఇక భూమిపై నీటి ధారలు ప్రవహిస్తాయి. వీటి గురించి ఇంకా మనము రాసాము, ఎందుకంటే మనము ఎస్ఏ క్వశ్చన్ అనేది గైడెన్స్ ప్రకారంగా ఏమంటే 12 లైన్లు రాయాలి. ఎన్ని లైన్లు? 12 లైన్లు. ఆల్రెడీ మనము 8 లైన్లు డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంకా 4 లైన్లు ఉన్నాయి. అంటే మనము ఈ సారాంశం, కేవలం సారాంశం మాత్రమే 12 లైన్లు రాయాలని కాదు, కవి పరిచయంతో కలుపుకొని కూడా మనం 12 లైన్లు రాయొచ్చు అనమాట. ఓకేనా? సరే, ఇక రిమైనింగ్ లైన్స్ చూద్దాం. వర్షా సే భూమి కే కణ కణ మే శక్తి पैदा होती है అంటే వర్షము వల్ల భూమి యొక్క అణువులో అంటే ప్రతి అణువులో శక్తి జనిస్తుంది అనేసి. చారో ఓర్ హరియాలి ఛా జాతి హై లోగ్ సావన్ కే గీత్ గాతే హై అంటే నలువైపులా పచ్చిక వ్యాపిస్తుంది అంటే నలువైపులా పచ్చగా కనిపిస్తుంది అనేసి. లోగ్ సావన్ కే గీత్ గాతే హై అంటే ప్రజలు శ్రావణ మాసపు గీతాలు అంటే పాటలు పాడుతారు. లోగోं का मन खुशी से झूम उठता है అంటే ప్రజల మనస్సు ఆనందంతో ఊగుతుంది. కాబట్టి इसलिए కవి कहते हैं కాబట్టే కవి చెబుతున్నారు फिर फिर आए जीवन में सावन मनुभावन మళ్ళీ మళ్ళీ రావాలి మా జీవితంలోకి శ్రావణ మాసం, మనస్సుకు హత్తుకునే మాసము శ్రావణ మాసం అని. చూడండి, ఈ విధంగా ఇక్కడ ఈ లాస్ట్ లైన్ ఒకటి యాడ్ చేయడం వల్ల 2 ప్రశ్నలకు జవాబుగా ఇదే సరిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? కాబట్టి మనం టెన్షన్ అవసరం లేదు. ఈ ఒక ఆన్సర్ నేర్చుకుంటే మనకు
ఆ 2 ప్రశ్నలకు జవాబులు మీరు నేర్చుకున్నట్టే. ఓకేనా నాన్న? సరే. మనం ఇంతే కాకుండా మనము అంటే యాక్చువల్గా మనము కరెక్షన్ చేసే వారి మనస్సును దోచుకోవాలి కదా. కాబట్టి మనం ఇంకా వీటిని ఇంకా అంటే ప్రజెంటేషన్ను ఇంకా అందంగా చేయడానికి మనం ఏం చేస్తామంటే లాస్ట్లో ఒక సబ్ హెడ్డింగ్ని పెడతాం. అదేంటంటే విశేషతాయి. ఏమి విశేషతాయి అంటే ఏమి? ఇప్పుడు మీరు రాసిన కవిత ఉంది కదా, రాసిన స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీలో స్పెషాలిటీ ఏమి? ఆ స్టోరీలోని స్పెషాలిటీ ఏమో ఊరికి మనం 1 పాయింట్ 2 పాయింట్లు ఏదో రాయొచ్చు అనమాట. ఇది ఏంటంటే మనం జస్ట్ ఆ ఎస్ఏ క్వశ్చన్ యొక్క అందాన్ని పెంచడానికి. ఓకేనా నాన్న? దీనికంటూ సపరేట్ మార్క్స్ అనేది ఏమి ఉండవు. మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రకారంగా దీనికి సపరేట్ మార్క్స్ అనేవి ఏమి ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఫర్ అంటే మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అలుకుతున్నాం అంతే మనం. అంటే ఇది అందంగా కనపడడానికి ఏం చేస్తున్నామంటే మనం జస్ట్ ఫ్రేమ్ చేస్తున్నాం. ఓకేనా? విశేషత అంటే విశిష్టతలు, అంటే నువ్వు రాసిన ఎస్ఏ క్వశ్చన్కి విశిష్టతలు. కవితా మే ప్రకృతి కా సుందర్ చిత్రణ హై. ఈ కవితలో ప్రకృతిని చాలా అందంగా వర్ణించడము జరిగింది. వర్షా సే హోనే వాలే ఆనంద్ కా వర్ణన్ కియా గయా హై. అంటే వర్షము వల్ల కలిగే ఆనందం గురించి ఇక్కడ వర్ణించడం జరిగింది. అంతే సింపుల్గా ఒక 2 పాయింట్లలో వీటిని ఫినిష్ చేశాను. ఓకేనా డియర్ స్టూడెంట్స్? అర్థమైంది కదా?